నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తలకు వెళ్దాం. దిశ మాజీ మావోయిస్టులు సిపిఐలో చేరండి, సమాజాన్ని ప్రజాస్వామ్యయుతంగా సాధించుకుందాం. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఎమ్మెల్యే సాంబశివరావు గారు, కూనంనేని సాంబశివరావు గారు ఏమంటారు అంటే, మాజీ మావోయిస్టులు అంటే ఇప్పుడు మావోయిస్టులు సంస్థల్లో పనిచేసి ఇప్పుడు జనావాసాల్లోకి వచ్చిన వాళ్ళు, జనాల లోపల కలిసిపోయిన వాళ్ళు, మొన్న ముఖ్యమంత్రి సమీక్షంలో 130 మంది, అంతకుముందు 50 మంది, అంతకుముందు 20 మంది, అంతకుముందు 15 మంది అందరు లొంగిపోతారు కదా. అట్లా ఇంచుమించు ఒక 200 అంటే ఒక 200 నుంచి 300 మంది లొంగిపోయారు మావోయిస్టులు అందరు. వాళ్ళందరికీ కూడా కూనంనేని సాంబశివరావు గారు ఒక సలహా ఇస్తారు. ఏంటంటే మాజీ మావోయిస్టులు అందరు, ఇప్పుడు అంతా మాజీలే కాదు, ఇప్పుడు మావోయిస్టులు గారు వాళ్ళు జనావాసాల్లో కలిసిపోయారు కాబట్టి జనాలే, మనతో పాటు జనాలే కాబట్టి మాజీ మావోయిస్టులు అందరూ కూడా సిపిఐలో చేరండి అని చెప్పేసి కూనంనేని సాంబశివరావు గారు అంటున్నారు. కానీ ఇప్పుడు కూనంనేని గారిని నేను ఒకటి అడగదలుచుకుని ఏంటంటే, సిపిఐ పార్టీ అంటేనే పేదల పక్షంలో నిలబడే పార్టీ. సిపిఐ పార్టీ అంటేనే పేదల కోసం కొట్లాడే పార్టీ. సిపిఐ పార్టీ అంటే పేదల హక్కులను సాధించే పార్టీ. అట్లాంటి సిపిఐ పార్టీ ఈరోజు ఏం పని చేస్తున్నది? వాస్తవానికి కూనంనేని సాంబశివరావు గారు అంటే నాకు కూడా ప్రత్యేకంగా అందరి నాయకుల్లో ఈయన కూడా ఒక నచ్చిన నాయకుడు. ఎందుకంటే ఈయన బ్యాక్గ్రౌండ్ కానీ, ఆయన చేసినటువంటి పనులు కానీ, లేకపోతే ఆయన వచ్చినటువంటి ఆ స్థానం నుంచి కానీ ఇదంతా చూస్తుంటే నాకు ఒక రకంగా నచ్చిన నాయకుడు. అట్లాంటి నాయకుడిని నేను ఈరోజు ఒక రకంగా గట్టిగా అడగాలనుకుంటున్నా. ఏంటంటే మొన్న ఖమ్మం వాస్తవానికి సిపిఐ పార్టీ బలంగా ఉన్న జిల్లా ఏదంటే అది ఫస్ట్ ఖమ్మమే. అంటే ఆ ఏరియా, కరీంనగర్, ఖమ్మం, ఆ ఏరియాలలోనే సిపిఐ పార్టీ గట్టిగా ఉంటుంది. అట్లాంటి పరిస్థితులలో, అట్లాంటి రోజులలో, అట్లాంటి ఏరియాలో ఖమ్మంలో పేద ప్రజలకు ఇంచుమించు ఒక 900 కుటుంబాలు రోడ్లో పడుతుంటే కనీసం పట్టించుకొని సిపిఐ పార్టీ, లేకపోతే కనీసం పట్టించుకొని కూనంనేని సాంబశివరావు గారు సిపిఐ పార్టీ నుంచి ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నదన్నా, బాధ్యత వహిస్తుందన్నా, పార్టీకి బలంగా నిలబడదన్నా కూనంనేని గారు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది ఆయన ఒక్కడే కాబట్టి. అట్లాంటి కూనంనేని సాంబశివరావు గారు పేదల గురించి మాట్లాడకుండా, ఆ 900 కుటుంబాలు రోడ్ల పడుతుంటే అడగకుండా, ఆ ప్రజల దగ్గర పోకుండా, వాళ్ళని పరామర్శించకుండా ఎన్ని రోజులు వాళ్ళు రోడ్ల వాడి కొట్లాడుతుంటే, కాంగ్రెస్ పార్టీ నిర్దాక్షిణ్యంగా ఇల్లు కూల్చేస్తుంటే అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగలేదు. కానీ ఇప్పుడు సిపిఐ పార్టీలో వచ్చి చేరండి మాజీ మావోయిస్టులు అని చెప్పేసి కూనంనేని గారు అనడం ఇది సిగ్గుచేటు అని చెప్తున్నా. ఎందుకన్నా ఇంత గట్టిగా మాట్లాడుతున్నా అంటే, మావోయిస్టులు అందరూ కూడా ఎందు గురించి ఆలోచన చేస్తారు? వాళ్ళు ఎందు గురించి వేయరు? ప్రకృతిని కాపాడుకోవాలి, దేశ సంపదను కాపాడుకోవాలి, పేద ప్రజలకు అన్యాయం జరగవద్దు, పేద ప్రజలకు న్యాయం జరగాలి. దొంగ రాజకీయ నాయకులు అన్యాయంగా సంపాదించుకునే సొమ్ము, పేద ప్రజలకు అన్యాయం చేసి గుంజుకునే సొమ్మును ఆపాలి, మనము కాపాడాలి వాళ్ళు పేద ప్రజలను అని చెప్పేసి మావోయిస్టులుగా తయారవుతారు. అట్లాంటి పరిస్థితులలో ఈరోజు వాళ్ళు జనసావంతిలో కలిసినప్పుడు సిపిఐ పార్టీలు రమ్మంటున్నారు. మరి సిపిఐ పార్టీ పేదల పక్షాన్ని ఎంతవరకు నిలబడుతున్నది? మరి అడగనీక మనకాన్ని ఉండాలి కదా. వాస్తవానికి సిపిఐ పార్టీ అంటే ఒక బలం, జనాలకు, పేద ప్రజలకు ఒక బలం సిపిఐ పార్టీ అంటే, ఒక నమ్మకం సిపిఐ పార్టీ అంటే. అట్లాంటి నమ్మకాన్ని కూనంనేని సాంబశివరావు గారు నిలబెట్టిరా. మరి ఖమ్మంలో పేద ప్రజలు ఇల్లు గులగొడుతుంటే సిపిఐ పార్టీ ఎక్కడ పోయింది? లేకపోతే కూనంనేని సాంబశివరావు గారు ఎక్కడ పోయారు? ఆ పేద ప్రజలు కొట్లాడి, భయపడి, ఏడుస్తూ వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి మా ఇల్లు గులగొట్టకండి సార్ అని చెప్పేసి మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్దాక్షిణ్యంగా వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళ ఇండ్లే కూల్చలేము, అసలు పెయిడ్ ఆర్టిస్ట్ తోటి టీఆర్ఎస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్ట్ తోటి ఆట ఆడిపిస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే ఒక్క దగ్గర కూడా సాంబశివరావు గారు కౌంటర్ చేయలేరే, ఆ పేద ప్రజలకు అండగా నిలబడలేరే, ఒకసారి వాళ్ళు పరామర్శించడానికి వెళ్ళలేరే. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ల్యాండ్? ఇది భూదాన్ ల్యాండ్ అంటారు. భూదాన్ వ్యవస్థ అంటే అసలు మరి కూనంనేని గారికి తెలియదా? భూదాన్ వ్యవస్థ అంటే ఎవరి గురించి వచ్చింది, ఎవరు కొట్లాడుతూ వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు దాన్ని? ఆ భూములు ఎవరికి చెందాలి? ఇప్పుడు ఎవరికి చెందినాయి? అంబానీ ఫ్యామిలీకి చెందినాయా అవి, లేకపోతే పేద ప్రజలకు చెందినాయా? ఆ 60 ఎకరాల భూమిలో ప్రభుత్వానికి ఏమన్నా నష్టం జరిగేది అవకాశం ఉన్నదా? 60 ఎకరాల భూమి ఎన్నో వందల వేల లక్షల ఎకరాలు సర్వనాశనం చేసేస్తారు. అట్లాంటి పరిస్థితులలో కానీ పేద ప్రజలు 60 ఎకరాలలో ఇల్లు కట్టుకుంటే ఆ 20 ఎకరాలలో మరి నష్టమేమున్నది? వీళ్ళకి ఇస్తే తప్పేమున్నది? వీళ్ళు ఇల్లు ఉంటే తప్పేముందని చెప్పేసి కూనంనేని గారు వెళ్ళలేదే. మరి మీరు ఈరోజు మావోయిస్టులను మీ పార్టీలో చేరమని ఎట్లా అంటున్నారు? పేద ప్రజలకు మీరు ఎంత అండగా నిలబడుతున్నారని చెప్పేసి వాళ్ళు కూడా మావోయిస్టులుగా పనిచేసిన వాళ్ళు వచ్చి మీ పార్టీలో చేరి మీరు అండగా నిలబడాలంటారు. మరి సిపిఐ పార్టీ అంటే ఒక ఆత్మగౌరవం గల పార్టీ. సిపిఐ పార్టీ అంటే పేదలకు అండగా నిలబడే పార్టీ. ఆ రకంగా సిపిఐ పార్టీని మేము కూడా సపోర్ట్ చేస్తాం.
అట్లాంటిది ఈరోజు కూనంనేని గారు ఉండడం వల్ల మా పార్టీకి అప్రతిష్ట తప్ప ప్రతిష్ట అయితే నిలబడతలేదు. ఇది బల్లగుద్ది చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఒక్క పేదోనికి అన్యాయం జరిగినా కూడా నిలవాల్సిన పార్టీ సిపిఐ పార్టీ అంటే. అట్లాంటి పరిస్థితుల్లో ఇంతమందికి కుటుంబాలను రోడ్ల పడుతుంటే కూడా అడగకపోవడం అనేది సిగ్గుచేటు. మరి వీళ్ళు ఈరోజు మావోయిస్టులను మళ్ళీ చైర్మన్ చెప్పి ఎట్లా అడుగుతున్నాడో ఆయనకే తెలియాలి. ఇక ఆత్మవిమర్శగా వదిలేస్తున్నాయి ఆయనకు. ఒక్క దగ్గర కనీసం ప్రెస్ మీట్ మాట్లాడలేడండి. లాస్ట్ ఎంత తిడుతున్నా పొంగులేటన్నా మాట్లాడాడు, కానీ ఈ కూనంనేని సాంబశివరావు గారు మాట్లాడినట్టు అనిపిస్తలేదు. ఇంత దిగజారు రాజకీయం చేస్తారు. ఎందుకు గురించి? అధికార పార్టీకి తుత్తులో పనిచేయాలంటే ఏమవసరం ఉంది? అది మీ పార్టీ ఏంది? మీ పార్టీ సిద్ధాంతం ఏంది? మీ పార్టీ ఎందుకు పుట్టిందో అది తెలుసా మీకు? మీ పార్టీ అంటేనే పేదల పక్షాన కొట్లాడే పార్టీ. అట్లాంటి పార్టీలు వండుకుంటా పేదలకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించకపోవడం అనేది అది చాలా దురదృష్టకరం. అది కూనంనేని సాంబశివరావు గారికి ఆత్మవిమర్శకు వదిలేస్తున్నా. అది ఏం ఆలోచించుకుంటాడు? అది చూద్దాం, మరో వార్త చూద్దాం. యూసీసీతోనే పరిష్కారం, ముస్లిం పర్సనల్ లా సమస్యలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. చట్టసభల ద్వారానే సంస్కరణలు అవసరమని వెల్లడి. రకరకాల వ్యక్తిగత చట్టాల వల్ల వచ్చే సమస్యలను అధిగమించేందుకు యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ ప్రవేశపెట్టడమే సరైన నిర్ణయమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ముస్లిం పర్సనల్ లాలోని కొన్ని అంశాలు మహిళల హక్కులను ఉల్లంఘిస్తున్నాయంటూ నమోదైన పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పర్సనల్ చట్టాల్లో సంస్కరణలను చట్టసభల ద్వారానే తీసుకురావాలని స్పష్టం చేసింది. ఆ ముస్లిం లా అంటే ఏంటంటే దానికోసము ఇదే అమలు చేయండి మాకు అని చెప్పేసి కొంతమంది వాదిస్తూ ఉంటే, అది కాదు, ఏం చేసినా కూడా రాజ్యాంగబద్ధంగానే చట్టాల పరంగానే పనిచేయాలి. ఎందుకంటే ఆ ముస్లింల ఆ కార్యక్రమాల్లో ఏమున్నదంటే ముస్లిం మహిళల వాళ్ళ హక్కులను ఉల్లంఘించినట్టున్నది. అది కాకుండా చట్టపరంగానే రాజ్యాంగబద్ధంగానే పనిచేయాలి, వాళ్ళకు కూడా సమాన హక్కే కల్పించాలని చెప్పేసి సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మరి దానికి సంబంధించి మళ్ళీ వీళ్ళు ఏం ఆలోచిస్తారు, ఏం చేస్తారనేది చూడాల్సి ఉంది. చూద్దాం మరో వార్త. జాతీయంలో ఏమున్నది? 22వ విడత సీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు కేంద్రం పేర్కొన్నది. ఏడాదికి 3 సార్లు రూపాయలు 2,000 చొప్పున రైతులకు అందజేస్తుండగా త్వరలోనే నిధులు జమ కానున్నాయి. ఇది రేవంత్ రెడ్డి గారికి బుద్ధి రావాలి, ఇది కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలి. ఇంకొక వార్త ఏముందంటే 22వ పిఎం కిసాన్ యోజన పథకం, 22వ పిఎం కిసాన్ యోజన పథకము రైతుల ఖాతాలో పడబోతున్నది. ఏడాదికి 3 సార్లు 2,000 చొప్పున ఏడాదికి 3 సార్లు ఇస్తున్నాడు మోడీ గారు. ఇగో ఏడాదికి 3 సార్లు 2,000 చొప్పున రైతులకు అందజేస్తుండగా త్వరలోనే నిధులు జమ కానున్నాయి. ఒక్క కిస్తు కూడా పెండింగ్ పడకుండా నరేంద్ర మోడీ గారు రైతుల ఖాతాలో పైసలు వేస్తున్నాడు. ఇది ఎట్లా ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు పెట్టేటువంటి రైతు భరోసా పథకం ఏదైతే ఉందో దాన్ని చూసి మోడీ గారు పెట్టిరు. ఏది? పిఎం కిసాన్ యోజన అని చెప్పి. ఇది ఎవరిని చూసి ఎవరు కాపీ కొట్టారనే దాని గురించి మాట్లాడతాను నేను. రైతులకు మేలు జరుగుతున్నది, రైతులకు అందించే ఆ రైతు భరోసా ఏదైతే ఉందో ఇది మంచిదే, రైతులకు న్యాయం జరిగేదే, రైతులను ఆదుకున్నట్టు అవుతుంది, రైతులకు పెట్టుబడి సాయం చేసినట్టు అవుతుంది, దాంట్లో తప్పేమున్నది, మనం కూడా చేద్దామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో నిలబడి ఆ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాడు. అంటే ఆయన ఒకప్పుడు పక్క రాష్ట్రం సీఎం, ఆయన ఈరోజు ప్రధానమంత్రి. అట్లాంటి క్యాండిడేటే రాష్ట్ర ఎక్కువ పార్టీల వ్యత్యాసాలకు కానీ ఇంకో రకంగా చూడకుండా ఇది రైతులకు మంచి జరుగుతుంది కాబట్టి మనం చెయ్యాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఇన్స్పిరేషన్గా తీసుకొని దాన్ని పిఎం కిసాన్ లాగా పెట్టి ఈరోజు పథకాన్ని అమలు చేస్తుంటే మన రాష్ట్రంలో పుట్టినటువంటి పథకం మన రాష్ట్రంలో అమలు కాకపోవడం అనేది దురదృష్టకరం. అది ఎంత బాధాకరం అంటే తెలంగాణ రాష్ట్రంలోనే పురుడు పోసుకున్న రైతు భరోసా ఈరోజు కేంద్రంలో అన్ని రాష్ట్రాలకు, అంటే భారతదేశ చరిత్రలోనే అన్ని రాష్ట్రాలకేమో పిఎం కిసాన్ పోతున్నది. రైతు భరోసా పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్రంలో మాత్రం దాన్ని జాడ కూడా కనిపిస్తలేదు. ఇది దురదృష్టకరమైన వార్త. ఎందుకంటే కేసీఆర్ గారు రైతుల బాధ తెలుసు, ఆయన రైతు ముఖ్యమంత్రి కాబట్టి రైతుల బాధ తెలుసు కాబట్టి ఆయన ఈ రైతు భరోసా అనే పథకాన్ని అమలు చేసిండు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈయన రైతు ముఖ్యమంత్రి కాదు, ఈయన రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి కాబట్టి ఈయనకు రైతుల బాధ తెలియదు, రైతు భరోసా అందుకే వేస్తలేడు. మళ్ళా నాకు తాజాగా తెలిసిన వార్త ఏంటంటే రైతు భరోసా విషయంలో రైతు భరోసా మనం ఎట్టి పరిస్థితుల్లో వేస్తలేము, వేయొద్దు. ఎందుకు వేయొద్దు అంటే రైతు భరోసా వేస్తే కేసీఆరే గుర్తొస్తున్నాడు వాళ్ళకు, కేసీఆరే పథకం పెట్టిండు కాబట్టి కేసీఆరే ఇస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు జనాల లోపలికి వెళ్ళిపోతున్నది. కాబట్టి మనం రైతు భరోసా వేయొద్దు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అఫీషియల్ మీటింగ్లో చెప్పిండంట. ఇది లోపల విషయం. ఇది మళ్ళా మంత్రులుగా కూర్చొని మాట్లాడినప్పుడు కూడా, మంత్రులు క్యాబినెట్ మంత్రులు అందరూ కూర్చొని మాట్లాడినప్పుడు కూడా మనము రైతు భరోసా అనేది ఇప్పుడు వేసాం అనుకోండి,
ఇది మళ్ళీ కేసీఆర్ వేస్తున్నాడు. కేసీఆర్ టైంలో అయితే కరెక్ట్ వస్తుండే, రేవంత్ రెడ్డి గారు వచ్చినాక టైంకి వస్తలే అని చెప్పేసి మళ్ళీ మాట్లాడతారు. మళ్ళీ కూడా కేసీఆర్ గారిని గుర్తు చేసినట్టు అవుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా రైతు భరోసా ఇవ్వద్దు. మనం ఎట్లాగో ఇప్పుడు 5 కిస్తులు 6 కిస్తులు ఇవ్వాల్సింది. ఎన్ని ఇచ్చినాము? ఒకసారి సగం సగం ఇచ్చినాము, ఇంకొకసారి సగం సగం ఇచ్చినాం. అంటే 2 సార్లు కూడా సగం సగం ఇచ్చినాం. అంటే ఇంకా 3 సార్లు ఎగ్గొట్టినాం. ఎట్లాగో ఇది కూడా ఎగ్గొడదాం, ఏం కాదు, నడిచిపోతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు క్లియర్ కట్గా వార్తలు ఉన్నాయి. అర్థం చేసుకోండి, రైతుల పట్ల ఎట్లాంటి శత్రుత్వం ఎంచుకున్నాడు రేవంత్ రెడ్డి గారు అనేది అర్థం చేసుకోండి ఒకసారి. ఇప్పుడు జాతీయంగా చూసుకుంటే నరేంద్ర మోడీ గారేమో పథకాన్ని పీఎం కిసాన్ యోజనలో అమలు చేస్తే, రేవంత్ రెడ్డి గారేమో కనీసం రైతు భరోసా జనాలకు ఇచ్చి రైతులకు ఇచ్చి ఆదుకుంటలేడు కనీసం. అర్థం చేసుకోండి మన ముఖ్యమంత్రి ఎట్లా పనిచేస్తుండని. దానికి తగిన బుద్ధి రాష్ట్ర ప్రజలు కూడా చెప్తారు, రైతులు కూడా ఆల్రెడీ డిసైడ్ అయ్యారు ఏం చేయాలనేది. ఎందుకంటే ఆ రైతు భరోసా అంటేనే ఒక రకమైన భరోసా జనాలకు, ఒక రకమైన ధైర్యం. అరే రైతు భరోసా వస్తుంది, మనం పెట్టుబడి సాయం అందుతుంది, మనం పని చేసుకోవచ్చు అని. అట్లాంటి ధైర్యాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఊడగొడుతున్నారు. రైతులు దానికి తగిన బుద్ధి అయితే చెప్తారు. చూడండి, మరో వార్త చూసుకుందాం. ఈవీఎంలతోనే ఎలక్షన్, ఎంపీటీసీ జెడ్పీటీసీ పోరుకు ఎస్సీసీ కసరత్తు, ఒక కంట్రోల్ 2 బ్యాలెట్ యూనిట్లు, కొత్త తరహా ఈవీఎంలను తయారు చేసిన ఈసీఐఎల్. ఇక ఎంపీటీసీ ఎలక్షన్కు సంబంధించిన ఈ వార్త అయితే దీన్ని ఎట్లా చెప్పాలన్నా సిగ్గుపోతున్నది. ఎట్లా చెప్పాలనేది సిగ్గుపోయే పంచాయతీ అవుతుంది. ఎందుకంటే అసలు ఒకసారి ఏమో ఎలక్షన్కు పోతాడంటారు, ఒకసారి ఏమో ఎలక్షన్కు పోతలేడు, దీన్ని నామినేట్ చేసేస్తున్నాడు అని అంటాడు. అసలు ముఖ్యమంత్రిగా ఏం పని చేస్తున్నాడు ఈయన, మంత్రులు ఏం పని చేస్తున్నారు, ఇది నెత్తి వలగొట్టుకుంటూ ఉన్నది పంచాయతీ. నిజంగా చెప్పాలంటే ఇది ఒక తలకాయ నొప్పి ఉన్నది ఈ వార్తను ఎట్లా చెప్పాలనేది. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కూడా, ఏమన్నా కూర్చున్నప్పుడు కూడా అన్న ఎంపీటీసీ ఎలక్షన్స్ చేస్తారంటన్నా ఏనంటున్నా ఇంతకు ఏంది పరిస్థితి అని. వాళ్ళకి ఏం చెప్పాలని అర్థమవుతలేదు. ఎందుకంటే ఇప్పటికి కూడా అఫీషియల్గా సీఎంఓ ఆఫీస్ నుంచి ఒక నోట్ రిలీజ్ అయినట్టు మాత్రం ఎక్కడ కూడా లేదు. అసలు నిజంగానే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పోతున్నాడా, లేకపోతే నిజంగా నామినేటెడ్ చేసేస్తున్నాడా, అట్లా ఏం చేస్తున్నాడు అనేది ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. ఇదేం దళిద్రం అర్థమవుతలేదు. అసలు బాధ్యతలు వహిస్తున్నదే వాడు ఆర్డర్ కరెక్ట్గా చెప్పాలి కదా. అది ఎలక్షన్కి పోతున్నాం, పలానా టైంకి పోతున్నాం, ఇప్పుడు టైం లేదని చెప్పి అది లేదు ఇది లేదు. ఇప్పుడు మళ్ళీ పేపర్లో కనిపిస్తుంది ఏమని, ఈవీఎంలతోనే ఎలక్షన్ అని చెప్పి. ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్లు ఈవీఎంలతో చేస్తున్నాము, అది కూడా ఒక కంట్రోల్ 2 బ్యాలెట్ యూనిట్లు అంట. ఒక కంట్రోల్ 2 బ్యాలెట్ యూనిట్లు కొత్త తరాలో ఈవీఎం తయారు చేస్తున్న ఈసీఐఎల్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తున్నది. అంటే ఏమని అంటే ఎలక్షన్ పోతున్నాను అర్థం. ఇక నామినేటెడ్ పంచాయతీ లేదు, ఇక ఎలక్షన్ పోతున్నది, అది కూడా ఈ ఈవీఎంలతోటే ఎలక్షన్ పోతారని చెప్పేసి కూడా కనిపిస్తున్నది వార్త క్లియర్గా. చూడండి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఈవీఎంల ద్వారా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నది. ఇలా చేయడం ద్వారా సమయం ఆదా, చిల్లని ఓట్లకు పరిష్కారం దొరుకుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రయోగాన్ని కేరళ, మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే విజయవంతంగా పరీక్షించారు. ఈసీఐఎల్ తయారు చేసిన ఈ కొత్త తరహా ఈవీఎం టెక్నాలజీతో ముందుకు వెళ్లాలని ఎన్నికల సంఘం ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఈవీఎంల ద్వారా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆలోచిస్తున్నది. తొలిసారిగా ఎలక్ట్రానిక్ యంత్రాల ద్వారా గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు ఎస్సీసీ కసరత్తు చేస్తున్నది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఒక యంత్రం 2 ఓట్లు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒకేసారి ఓటు వేసే విధంగా ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ కొత్త తరహా కంట్రోల్ యూనిట్లను తయారు చేసింది. వీటిని ఇప్పటికే కేరళ, మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవంతంగా వినియోగించింది. ఈ విధానంపై ఎలాంటి విమర్శలు రాకపోగా పార్టీలు సైతం అంగీకరించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూడా ఈ తరహాలోనే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒకేసారి 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది. అయితే ఒక్కో ఎన్నికకు ఒక కంట్రోల్ యూనిట్ అవసరమయ్యేది. అంత పెద్ద సంఖ్యలో ఎస్సీసీ వద్ద ఈవీఎంలు అందుబాటులో లేవు. దీంతో బ్యాలెట్ పేపర్ బాక్స్ విధానాన్ని అనుసరించారు. కానీ ఈసీఐఎల్ కొత్త తరహా టెక్నాలజీతో ఒకటే కంట్రోల్ యూనిట్కు 2 బ్యాలెట్ యూనిట్లను అటాచ్ చేయవచ్చు. కంట్రోల్ యూనిట్లో డిటాచబుల్ మెమరీ మాడ్యూల్ను ఉంచుతారు. దీన్ని పోలింగ్ పూర్తయ్యాక భద్రపరిచి ఎన్నికల కౌంటింగ్ సమయంలో మళ్ళీ తీసుకోవచ్చని ఓట్లను లెక్కిస్తారు. ఆ విధంగా ఈసీఐఎల్ సాఫ్ట్వేర్ రూపొందించింది. రాష్ట్రంలో ఇలాంటి ఈవీఎంలను 17,000 వరకు అందుబాటులో ఉన్నాయి. గతంలోనే వీటిని రాష్ట్ర అవసరాల కోసం తయారు చేసిన ఇప్పటి వరకు వినియోగించలేదు. వీటిని ఉపయోగించడం ద్వారా పెద్ద ఎత్తున బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ భారం తగ్గనుంది. ఓట్ల లెక్కింపు సైతం వేగంగా, పారదర్శకంగా పూర్తవుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని చోట్ల చెల్లని ఓట్లతోనే గెలుపోవటములు తారుమారవుతున్నాయి. కానీ ఈవీఎంలో ఇలాంటి వాటికి ఆస్కారం లేదు అని చెప్పేసి కూడా ఒక వార్త కనిపిస్తున్నది. ఏంటంటే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఇంతకుముందులాగా
బ్యాలెట్ పేపర్ల మీద వేసుడు కాదు, ఇప్పుడు ఈవీఎంలతోటి చేద్దాం. ఈవీఎంలతో ఇంతకుముందు ఆల్రెడీ కేరళ కానీ మధ్యప్రదేశ్ కానీ ఆల్రెడీ నిర్వహించింది, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈవీఎంలతోటి ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్లకు పోదామని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అది కూడా మంచిదే, ఎందుకంటే బ్యాలెట్ పేపర్ల మీద వేసుకుంటే చాలా వరకు చెల్ల నోట్లు వస్తాయి. అందులో ఇంచుమించు ఒక 2000 ఓట్లు ఉన్నాయంటే అందులో ఇంచుమించు ఒక 100 ఓట్ల దాకా చెల్ల నోట్లు వస్తాయి. ఎందుకంటే ఆ ముసలి వాళ్ళు కానీ ఇంకోరు కానీ బై మిస్టేక్ గుద్దేస్తున్నారు, అంటే అటు ఇటు కాకుండా గుద్దేస్తున్నారు. కాబట్టి ఆ చెల్ల నోట్లు తయారైపోతున్నాయి. ఇప్పుడు ఈ ఈవీఎంలతో చేసే ఎలక్షన్ అయితే క్లియర్ కట్గా ఎవరికి కావాలో ఏ పార్టీకి వేయాలనుకుంటారో ఆ పార్టీకి వచ్చేసారు. కాబట్టి క్లియర్ కట్గా ఉంటుంది. ఇక చెల్ల నోట్లు అనేది వచ్చే ఉండదు, ఇక చెల్ల నోట్ల పంచాదే ఉండదు. ఇక ఇది కూడా మంచి ఆలోచనలే. ఇది వాస్తవానికి ఇది కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసింది ఇది ఈవీఎంల ఆలోచన. ఇక సరే పరిస్థితులను బట్టి వాళ్ళు అధికారం కోల్పోయారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది, దాన్ని చేస్తామని ఆలోచన ఉన్నది. కానీ చేస్తేనే మంచిది. ఇప్పటికైనా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో ఆశాభావాలు కానీ ఆ పదవుల కోసం చూసిన వాళ్ళు కానీ ఇప్పటికే ఎంతో ఎదురు చూస్తున్నారు. 2.5 సంవత్సరాలు ఇంచుమించు 3 ఏళ్ళ కాల వ్యవధి అయిపోతున్నది. ఇంకా కూడా ఎంపీటీసీ జెడ్పీటీ ఎలక్షన్లు పెడతలేదు, మన దళిద్రం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు జనాలంతా, ఎప్పుడు వస్తాయి ఎలక్షన్స్ అని చెప్పి. ఎందుకంటే రకరకాల కార్యక్రమాలు జరుగుతాయి, వాళ్ళందరూ కూడా లబ్ధి పొందుతారు. కాబట్టి వాళ్ళకి ఆలోచనతో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తుంది ఎలక్షన్ అని చెప్పి. ఇప్పటికైనా గవర్నమెంట్ కొంచెం ముందుకు పోయి కొంచెం ఫాస్ట్గా ఇంటర్ 10th ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఈ ఎగ్జామ్స్ అయిపోగానే వెంటనే ఈ ఎలక్షన్కి పోతే బాగుంటుంది. లేకపోతే ఇక మళ్ళీ సంవత్సరం గడిచిపోతుంది, ఏం లేదు. ఇక ఇప్పటికైనా సరే ఈవీఎంలతో ఎలక్షన్కి పోతే కూడా మంచిదే, ఈవీఎంలతో అయినా సరే ఎలక్షన్కి పోతేనే మంచిది. ఈ ఎగ్జామ్స్ ఇప్పుడు 10th ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోగానే ఎలక్షన్కి పోతేనే బాగుంటుంది. చూద్దాం మరి ఏం చేస్తారు. మరో వార్త చూసుకుందాం. ఫీజు జులుంకు చెక్, ప్రైవేటు పాఠశాలలో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం. బడ్జెట్ సమావేశంలో అసెంబ్లీ ముందుకు ఇష్టానుసారంగా ఇక వసూళ్లకు చెల్లు కసరత్తు చేస్తున్న విద్యాశాఖ ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దందాకు ముక్కుతాడు వేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నది. దీనికోసం ప్రత్యేకంగా చట్టం తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల 16 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని విద్యాశాఖ భావిస్తున్నట్టు తెలిసింది. ఇటీవల తెలంగాణ విద్యా కమిషన్ తన నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేసింది. అందులో ప్రధానంగా ప్రైవేట్ స్కూల్లో ఫీజుల నియంత్రణ కోసం తెలంగాణ ప్రైవేటు ఇన్ఎయిడెడ్ స్కూల్ రెగ్యులారిటీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ సిఫారసుల ఆధారంగా బిల్లును రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. మాఫియా ఆగడాలకు చెక్ అంట. రాష్ట్ర ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. సదుపాయాలు ట్రస్ట్ టీచర్లతో సంబంధం లేకుండా ప్రతి ఏటా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొన్ని విద్యా సంస్థలు అయితే ఒక మాఫియాగా ఏర్పడి ప్రతి ఏటా ఇష్టం వచ్చినట్టు రీతిలో ఫీజులను పెంచుకుంటూ పోతుండగా మిగతా విద్యా సంస్థలు కూడా అదే తీరులో పనిచేస్తున్నాయని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. నిజంగానే కూడా ఈరోజు పిల్లలను ప్రైవేట్ బడుల్లో వేయాలంటే భయపడే స్థాయికి చేరిపోయినాయి ఫీజులు అనేది. ఒక్కొక్క పిల్లోనికి ఒక నర్సరీ ఎల్కేజీ యూకేజీ పిల్లలకు కూడా లక్షల్లో ఫీజులు చెల్లిస్తూ ఉన్నారు. ఆ స్థాయికి వెళ్ళిపోయినాయి ఈ ఫీజులు అనేది. గవర్నమెంట్ దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఈ ప్రైవేటు సంస్థలు ఏవైతే ఉన్నాయో మనకి కనీసము పిల్లలు ఆడుకోనికి గ్రౌండ్ కూడా ఉండదు, పిల్లలకు సరైన సౌకర్యాలే ఉండవు. ఆ స్కూల్లో ఒక స్పోర్ట్స్ క్లబ్ ఉండదు. అట్లాంటి స్కూళ్ళల్లో కూడా లక్షల్లో ఫీజులు చెల్లిస్తూ ఉన్నారు తల్లిదండ్రులు. మరి ఏంది ఇది పరిస్థితి అని అంటే మా ఫీజులు అంతే, మా స్కూల్ అంతే, మా దగ్గర హై క్వాలిటీ స్టడీ ఉంటుంది, హై క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మా దగ్గర ఇంతే అని చెప్పేసి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. నేను కూడా 2-3 స్కూళ్ళను విజిట్ చేసిన, 2-3 స్కూల్ విజిట్ చేసి ఏంది పరిస్థితి, ఇంతగానో ఫీజులు మీరు పెడితే తల్లిదండ్రులు చెల్లించగలుగుతారా, తల్లిదండ్రులు ఎట్లా చదివించుకోవాలి పిల్లలను మరి అని చెప్పేసి అడిగితే, లేదంటే మా దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లా ఉంటుంది కాబట్టి మేము తగిన ఫీజు పెడుతున్నాము, మాకు టీచర్లకు శాలరీస్ అట్లనే ఉంటాయి, ఎందుకంటే మేము హై క్వాలిటీ స్టడీ అందిస్తాం కాబట్టి ఇట్లనే ఉంటుందండి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను గట్టి కూడా మాట్లాడినా, ఇది సరైన పద్ధతి కాదు, మీకు ఇంత ఖర్చు అవుతుంది ఇంత అని చెప్పేసి వాళ్ళకి క్లియర్గా పేపర్ చూపిస్తే కూడా వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, లేదంటే మేము హై క్వాలిటీ స్టడీ అందిస్తాం కాబట్టి మా ఫీజు అంతే ఉంటుంది, మనం ఉంటే మేనేజ్మెంట్తో మాట్లాడండి అని అంటారు. అంటే వీళ్ళ పేరు చెప్తే వాళ్ళ మీద చెప్తే వీళ్ళ పేరు దొబ్బేస్తున్నారు పనులు. బస్సులు ఒక్కొక్క బస్ కోసం అని, పిల్లల స్టడీ బుక్స్ కోసం అని, అసలు వాస్తవానికి ప్రైవేట్ స్కూళ్ళలో బుక్లే అమ్మొద్దు, కానీ బుక్కులు వాళ్ళే అమ్ముతున్నారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో బుక్లే అమ్మొద్దు అసలు స్కూళ్ళు, కానీ నోట్ బుక్స్ కూడా వాళ్ళే అమ్ముతున్నారు. 200కు తీసుకొచ్చిన నోట్బుక్ 500కు ఒకటి అమ్ముతున్నారు వాళ్ళే. అంటే అర్థం చేసుకోండి, వాళ్ళు 2000 కొనుక్కొచ్చిన బుక్స్లను తల్లిదండ్రుల దగ్గర 5000కి తీసుకొని ఇచ్చేస్తున్నారు ఆ బుక్స్, మళ్ళీ క్లియర్గా స్కూల్ పేరుతోటి. అంటే అర్థం చేసుకోండి ఎట్లా ఉన్నది విద్యా వ్యవస్థ, ఎట్లా తయారైపోతుందంటే. ఇంకా పేద ప్రజలు కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో వేయాలి, మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, ప్రైవేట్ స్కూళ్ళల్లో వేయాలనుకున్నప్పుడు ఇంకెట్లేస్తారు ఇక, ఏడికని చేస్తారు ఇక. ఇంత విద్యా సంస్థలు ఇంత దౌర్జన్యంగా ఫీజులు వసూలు చేస్తుంటే వాళ్ళ పరిస్థితి ఏమది.
దీనిపైన గవర్నమెంట్ ఖచ్చితంగా సీరియస్గా చట్టం తీసుకురావాలి. చట్టం తీసుకొచ్చి ముక్కు విండి ట్యాక్సులు వసూలు చేయాలి వాళ్ళ దగ్గర నుంచి కూడా. వాళ్ళు చాలా విద్యా సంస్థలు కూడా ఇప్పటికి గవర్నమెంట్ కరెక్ట్గా ట్యాక్సులు కడతలేవు రకరకాల ఆప్షన్లు చెప్పి, అట్లాంటి వాళ్ళని అస్సలు క్షమించకుండా ఫీజు ఏ క్లాస్కి ఎంత చెల్లించాలి ఫీజు అనేది గవర్నమెంటే డిసైడ్ చేయాలి. గవర్నమెంట్ డిసైడ్ చేసి ఆర్డర్ పాస్ చేయాలి. ఇగో ఇంత అయితే స్కూల్ పెట్టుకోండి, లేకపోతే స్కూల్ మూసుకోండి అని చెప్పేసి. ఆ స్కూల్ బంద్ చేసుకుంటా నాకు పిల్లలందరూ తీసుకుపోయి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారు. ఆ గవర్నమెంట్ స్కూల్లో బాగుపడతాయి. పిల్లలు ఉండడం వల్ల టీచర్లను ఇస్తారు, టీచర్లు ఉండడం వల్ల పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది. కాబట్టి ఈ పేద ప్రజల పిల్లల భవిష్యత్తు కూడా బాగుపడుతుంది. క్లియర్ కట్గా గవర్నమెంట్ ఒక ఇన్స్ట్రక్షన్ పెట్టేసాలి. ఇగో ఈ క్లాస్కు ఇంత ఫీజే, ఈ తరగతికి ఇంతే ఫీజు, ఇంత ఫీజు చెల్లిస్తారు, మీ ఇష్టం ఉంటే స్కూల్ పెట్టుకోండి లేకపోతే బంద్ చేసుకోండి అని చెప్పేసి క్లియర్ కట్గా గైడ్లైన్ ఇచ్చేయాలి గవర్నమెంట్. అట్లయితేనే ఈ ప్రైవేట్ స్కూళ్ళు కొంచెం కంట్రోల్లోకి వస్తాయి. లేకపోతే మాత్రం ఇష్టానుసారంగా లక్షల్లో జీతాలు చెప్తున్నా, లక్షల్లో ఇస్తున్నారు జీతాలు. వాళ్ళు కూడా లక్షల్లో వసూలు చేస్తున్నారు. మళ్ళీ ఒక్కొక్క నర్సరీ ప్లాన్ కూడా ₹1,00,000 వసూలు చేస్తున్నారు. అంటే ఇక ఫస్ట్ నుంచి 10th వరకు ఎంత వసూలు చేస్తారో అర్థం చేసుకోండి. నాకు తెలిసి ఈజీగా 3-4 లక్షలు ఉంటారు 10th క్లాస్ స్టూడెంట్కి. అంతగానం లక్షలు పెట్టి చదువుకుంటే పరిస్థితి ఏమది? అసలు చదువు కూడా ఇంత కొనుక్కోవాల్సిన అవసరం ఉందంటే అర్థం చేసుకోండి. రాష్ట్రంలో అనేక మంది పిల్లలు కూడా ఈరోజు ఉచితంగా మన దేశంలో అందాల్సింది ఫస్ట్ ఏంది? రాష్ట్రంలో అయినా దేశంలో అయినా సరే విద్యా వైద్యం అందాలి. ఇది అందిన రోజే రాష్ట్ర ప్రభుత్వాలు అయినా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయినా సరే కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు. విద్యా వైద్యం సరిగా అందుతలేదు అంటే ఆ పార్టీ ప్రతిష్ట నష్టపోయినట్టే, ఆ నాయకుని ప్రతిష్ట నష్టపోయినట్టే. పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే విద్యా వైద్యం సరిగా అందించండి ఫస్ట్. అది అందించి ఈ ప్రైవేట్ స్కూళ్ళను కానీ ఇవన్నింటినీ కంట్రోల్లోకి తీసుకొస్తే, ప్రైవేట్ హాస్పిటల్ని కూడా కంట్రోల్లోకి తీసుకొస్తే, ఆ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అదే పరిస్థితి ఉన్నది. ఏ వైద్యంకు ఎంత చెల్లించాలనేది గవర్నమెంట్ ఒక డిసైడ్ చేయాలి. ఎంత ట్రీట్మెంట్కి ఎంత అందించాలనేది. ప్రైవేట్ హాస్పిటల్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే టాబ్లెట్కు ఇంజక్షన్ కంప్లీట్ అయ్యేది కూడా ప్రైవేట్ హాస్పిటల్కి పోతే 10,000 వసూలు చేస్తున్నారు. ఓ చిన్న ఆపరేషన్ పోతే అయితే 5-10 లక్షలే వసూలు చేస్తున్నారు. దానిపైన కూడా కట్టడి చేయాలి. దానిపైన స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చి ఇగో ఈ వైద్యంకు ఇంతే చెల్లించాలి, ఇగో ఈ స్కూల్కు ఈ తరగతికి ఇంతే చెల్లించాలని చెప్పేసి గవర్నమెంట్ గైడ్లైన్స్ వదలాలి. అప్పుడే కొంచెం కంట్రోల్లోకి వస్తుంది ఈ వ్యవస్థ అనేది. లేకపోతే ఇక సర్వనాశనం అయిపోవడం మాత్రం ఖాయం. దాని ఒకసారి గవర్నమెంట్ పట్టించుకుంటే బాగుంటుంది.